ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించేది ప్రమోషనే. స్టార్ ఇమేజ్, కాంబినేషన్ క్రేజ్ ఎంత హెల్ప్ అయినా కూడా ఫైనల్‌గా ప్రమోషన్ కంటెంట్ నచ్చితేనే ప్రేక్షకులందరూ థియేటర్ల వరకు వస్తారు. మనందరికీ తెలుసు. కానీ అలా ప్రమోషన్‌లో కనిపించిన సీన్స్ థియేటర్స్‌లో లేకపోతే ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద గట్టిగానే ఉంటుంది. ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌లు చాలానే ఉన్నాయి. సంక్రాంతి బరిలో ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ ది రాజా సాబ్. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ఏజ్డ్ లుక్ ను సిల్వర్ స్క్రీన్ మీద చూసేందుకు ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. అభిమానుల్లో హైప్ పెంచిన ఆ క్రేజీ లుక్ రిలీజ్ రోజు థియేటర్స్ లో కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్, ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ప్రమోషన్స్ లో ఆ రేంజ్ లో ఎలివేట్ చేసిన సీన్ బిగ్ స్క్రీన్ మీద కనిపించకపోవడంతో ఆ ఎఫెక్ట్ టాక్ మీద కూడా కనిపించింది. దీంతో రియలైజ్ అయిన మేకర్స్ మళ్లీ ఆ సీన్స్ యాడ్ చేశారు. రీసెంట్ గా కూలీ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్, టీజర్ లో గోల్డెన్ వాచ్లను చాలా హైలైట్ చేశారు. దీంతో కథంతా ఆ వాచ్ల చుట్టూనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు ఆడియన్స్. కానీ ఫైనల్ గా సినిమా కథ మరోలా ఉండడంతో కనెక్ట్ కాలేకపోయారు. గతంలో స్పైడర్ మూవీ ఫస్ట్ టీజర్ లో రోబో స్పైడర్ ను చూపించడం, ఐ సినిమా ట్రైలర్ విక్రమ్ బీస్ట్ లుక్ లో కనిపించడం కూడా ఆ సినిమా రిజల్ట్ ను ఎఫెక్ట్ చేసింది. భారీ హైప్ క్రియేట్ చేసిన రోబో స్పైడర్ సీన్ సినిమాలో లేకపోవడంతో ఐ మూవీలో బీస్ట్ గెటప్ కేవలం సాంగ్ కే పరిమితం కావడంతో ఫ్యాన్స్ హట్ అయ్యారు. దీంతో ఆ సినిమాల రిజల్ట్ తేడా కొట్టేసింది. మరి ఈ ఎక్స్పీరియన్స్ల తర్వాతైనా మేకర్స్ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి.